అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడటం చాలా చాలా ఆక్షేపణీయం, తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా నవతరం పార్టీ నుండి ఖండిస్తూ ఉన్నాం. మరి ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగనే అంబటి రాంబాబు మీద చట్టపరమైనటువంటి చర్యలు కూడా పోలీసులు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కల్తీ లడ్డు విషయంలో, కల్తీ నెయ్యి ఏదైతే తిరుపతి లడ్డు విషయంలో మరి ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో దీని మీద వైసీపీ నేతలు గుళ్ళల్లో పూజలంటూ, వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజలంటూ అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సిట్ కానీ లేకపోతే సిబిఐ కానీ వీటి మీద దర్యాప్తు చేసేటువంటి క్రమంలో వాస్తవాలని కోర్టుకు నివేదిస్తాయి. మరి కోర్టు పరంగా, ప్రభుత్వ పరంగా, చట్టపరంగా జరగాల్సినటువంటి వ్యవహారాన్ని మరి వైసీపీ నేతలు చేతుల్లోకి తీసుకొని ఈ గుళ్ళ దగ్గరకు పోవటం, హడావుడి చేయడం ఇదంతా కూడా మంచి పద్ధతి కాదని చెప్పి, ఇవి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలను కూడా తక్షణమే విరమించుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఒక ఏదో సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తే అటువంటి సానుభూతి వచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పి, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అంబటి రాంబాబుని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మరి నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ అంశంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.